హిందూ గుడులపై ఇలాంటి ఘటనలను ఎలా చూడవచ్చు అంటారు మరి దీనిపైన? ఇప్పుడు మనం ఏం చేస్తున్నామండి, పోలీసులకు కంప్లైంట్ ఇస్తున్నాం. పోలీసులు ఏం చేస్తారు, వాడు పిచ్చోడు అని చెప్పేసి అంటారు. పిచ్చోడికి ఖాళీ మన గుళ్ళే కనబడతాయా? మస్జిద్లు, మన దర్గాలు, లేదంటే మన చర్చిలు కనబడతాయా? మన గుడే కనబడతాయా? ఎందుకంటే మన హిందూస్లో యూనిటీ లేదు. మన హిందూస్ కూడా విడిపోతున్నారు. రెడ్డిస్గా, నాయుడుస్గా, మాదికి విడిపోతున్నారు. అందరూ కూడా హిందూస్ అనే ఒక సంక్రమణలో రావాలి, అందరూ ఒకటే అని చెప్పి అనుకోవాలి. అట్లా కలిసి కట్టి పోరాడితేనే మనం నెగ్గగలుగుతామండి. సో ఇప్పుడు చూస్తున్నాం, మనం ఊకుండా కొద్ది ఇలాంటి జరుగుతూనే ఉంటాయి. సో ఇప్పుడు ప్రభుత్వాలు సంధించకపోతే ఇట్లాంటి జరుగుతూనే ఉంటాయండి. కఠిన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి మనం. ఇలాంటి ఘటనలు మరిన్ని జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మీరు ఏం చెప్తారు మరి? స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలండి. యాక్చువల్గా ఏంటంటే ఈ మధ్య కంప్లైంట్ ఇస్తున్నాం, బెయిల్ మీద వచ్చేస్తున్నారు, బయటకు వచ్చేస్తున్నారు. కఠిన చర్యలు తీసుకోవాలి. వాడు ఒక్కసారి లోపలికి వెళ్ళి మళ్ళీ బయటికి రావద్దు. అలాంటి కఠిన చర్యలు తీసుకుంటేనే ఇలాంటి సంఘటనలు జరగవు అనమాట. ఎవరు నిర్లక్ష్యం అయ్యిండొచ్చు అంటారు? ప్రభుత్వం, ఆబ్వియస్లీ ప్రభుత్వం నిర్లక్ష్యం అండి. ఇప్పుడు మనం చెప్పాలంటే తప్పంతా హిందూసే. కాంగ్రెస్ కోటి తప్పు పని చేసినాం అనమాట మనం. అదే బీజేపీ కేసు ఉంటే ఇప్పుడు ఇంతమంది ఇంత ర్యాలీ అవుతుంది. ఎవరు వస్తున్నారా? రాజకీయాలు వస్తున్నారా? ఎవరు రావట్లేదు. కాంగ్రెస్ వస్తున్నారు, రావట్లేదు. ఓన్లీ 90% మొత్తం బీజేపీ వాళ్ళు ఉన్నారు. సో మన మోడీ గారు నిజంగా దానికి దండం పెట్టాలి. ఆయన ఉన్నారు కాబట్టి మన దేశం బాగుందండి. మన ఇక్కడ ఒక యోగి లాంటి ముఖ్యమంత్రి వస్తేనే మన దేశం బాగుంటుంది, మన రాష్ట్రం బాగుంటుంది. దేశం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే వీధులు బాగుంటాయి, వీధులు మన ఇల్లులు బాగుంటాయి. సో మన అందరూ కలిసి కట్టి పోరాడాలండి. ఓకే, ఏదైతే ఈ ఘటన మల్కాజ్గిరిలో జరిగింది కదా, ఇక్కడ రూలింగ్ పార్టీ వాళ్ళు ఉన్నారు కదా, మరి ఎందుకు స్పందించట్లేదు అంటారు? ఓట్ బ్యాంక్ అండి, ఓట్ బ్యాంక్ రాజకీయం వల్ల వాళ్ళు స్పందిస్తలేరు. ఇప్పుడు మేము బీజేపీ వాళ్ళు వచ్చాం, వాళ్ళు వస్తే ఇదైపోతుంది. సో వాళ్ళు ఎందుకంటే రారు, పెద్ద సంఘటన జరుగుతాయి కానీ రారు వారు. ఓట్ బ్యాంక్ మెయిన్ స్వార్థము హిందువుల్లో స్వార్థం వల్ల వాళ్ళు రావట్లేదు. ఆయన సీఎం అయిన రేవంత్ రెడ్డి గారు మర్చిపోదు. ఇక్కడ నుంచి సీఎం అయిన అతను ఇక్కడ ఎంపీ సీట్ గెలిచి మర్చిపోయారు.